రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా అయితే వచ్చిండే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తమ్నెల్ చూస్తేనే తెలిసిపోతుంది. అందరికీ భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్స్ అయితే ఏవీ లేవు. ముఖ్యంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోన చాలా మటుకు పోయినసారి తేజ ఎక్కువగా పండడం వల్ల చాలా మటుకు ఈసారి కూడా తేజ రకాలు చాలా మటుకు వేయడం జరిగింది. అలాగే పోయినసారి తేజాలు మనం ఒకసారి రేట్లు కంపేర్ చేసుకుందాము. ఈరోజు చాలా మటుకు కాల్స్ చాలా మంది చేశారు. ఈ ఏసీ చాలా మటుకు డౌన్ అవుతుంది కదా, ఏసీ కాయలు ఈ గుంటూరు, మనకు బాపట్ల, ప్రకాశం డిస్టిక్ ఇక్కడ నుంచి, అంటే మనకు ఒక్క ఏరియా అనేది కాదు, నేను చెప్పే జిల్లాలు కూడా కాదు, ప్రతి ఒక్క జిల్లాలోన చాలామంది రైతులు అయితే తేజ రకాలు అయితే చాలా మటుకు సాగు చేయడం జరిగింది. అలాగే మనకు విత్తనాలు ఒక 800 నుంచి 1000 రూపాయలు అయితే పోయినసారి అయితే అమ్మడం జరిగింది. అది అందరికీ తెలిసినదే. తెలిసిన రైతే కూడా మళ్ళీ అదే తప్పే చేస్తున్నారు. ఆ తప్పు కూడా చెప్తాను. ముఖ్యంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గత వారం రోజుల నుంచి చాలా మటుకు ఎనాలిసిస్ చేసినాను. ముఖ్యంగా మీరు తప్పన్నా అనుకోండి, ఒప్పన్నా అనుకోండి, నాకు తెలిసిన మ్యాటర్ అయితే నేను చెప్తున్నాను. చాలామంది నేను గత 3 సంవత్సరాల నుంచి వీడియోలు తీయడం జరుగుతుంది. నేను కూడా ఇలాగా నష్టపోయిన వాడిని అనమాట. ఏసీలలో పెట్టి చాలా మటుకు ఒక ఏడాది పెరుగుతుంది, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 పర్యాయాలు అయితే పెరగడం లేదనమాట మార్కెట్లో. మనకు ఏమనుకున్నామంటే ఒక పర్యాయం పెరిగే సాటికి, అంటే మనకు ఒక ఇయర్ పెరిగేపాటికి మనము 2 పర్యాయాలు, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏసీలలో పెట్టే పరిస్థితి ఏర్పడిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కంటెంట్ ఏమిటంటే ఈ తేజ 341లు, 355లు, అలాగే 5531లు, 273లు, నంబర్ 5లు, షార్కులు, అలాగే డీడీలు, మనకు కర్నూలు డీడీలు, ఇలా ప్రతి ఒక్కటి గురించి మాట్లాడుకుందాము. నేను చెప్పేవాడిని కూడా అన్ని సీడ్ సంబంధించినవే ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు అయితే ఈ సీడు గురించి చూసే రైతులకైతే షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను ఇస్తాను. ఎందుకంటే నేను కనుక్కోవడం వల్ల చాలామంది కనుక్కోలేకపోవచ్చు, చాలామందితో నంబర్లు లేకపోవచ్చు, చాలామంది కాంటాక్ట్ కాలేకపోవచ్చు అనమాట. ఒక్కొరికి ఒక్కో విధంగా ఉంటుందన్నమాట. మన రైతుల పరిస్థితి ఏంటంటే ఏ సీడ్ అయితే బాగుందో అదే సీడే ఎన్నుకుంటున్నాం ప్రతి ఒక్కసారి. ఎందుకంటే ఏ సీడ్ అయితే డిమాండ్లోకి నడుస్తుందో అదే సీడ్ ఎంచుకొని మనం సీడ్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే అధిక ధరలకు రైతు మనం విత్తుకునే సమయానికి రేట్లు పెంచుతున్నారు అనమాట విత్తనాలకి. అదే విత్తనాలు సాగు చేసిన రైతు మటుకు చాలా మటుకు నష్టపోతున్నాడు. అదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఈసారి మనకు ఎందుకు ఈ తేజాకు 800 నుంచి 1000 రూపాయల ప్యాకెట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల క్రితం 2022లోన మించిన రేట్స్, అంటే ఆ 7 సంవత్సరానికి హైలో వెళ్ళిపోయిందనమాట రేట్స్. ఎందుకంటే తేజ కానీ 5531 కానీ ప్రతి ఒక్క సెగ్మెంట్ ఈరోజు డబ్బీ కడ్డీ ఏ విధంగా నడుస్తుందో రేట్స్, అంటే 25,000 నుంచి 30,000 కొత్త కాయలకైతే ఎంత డిమాండ్ అయితే ఉందో ఆ రేట్స్ సీడ్కి పలకడం అంటే గత చరిత్రలోనే లేదనమాట. ఆ సంవత్సరం ఎందుకు పలికింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్ అనేటివి మనకు ఈ పూతలలో వచ్చే త్రిప్స్ను కంట్రోల్ చేయలేక చాలామంది ఏ మందులు కొట్టినా పని చేయటం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అప్పుడు ఏమైందంటే ఈ మందులు అనేటివి, అంటే మనకు ఇంతకుముందు ఎక్కడన్నా చూసుకోండి 200 ml నుంచి మనకు 1000 ml వరకు మందులు స్ప్రే చేస్తాం ఎకరానికి. ఇది వచ్చిన తర్వాత 34 ml, మనకు 60 ml, 50 ml, 80 ml ఇట్లా తయారు చేసుకుంటూ వచ్చిన అనమాట. ఇవి ఒక ఎకరానికి 2000, 2200, 2500 వరకు, 3000 వరకు చాలామంది కాస్ట్ పెట్టి కొట్టడం జరిగింది. ఆ ఏడాది మందులు కూడా బాగా పనిచేయడం జరిగింది. దిగుబడులు అలాగానే వచ్చినాయి. చాలామంది వదిలేసుకున్నారు చేన్లు. వదిలేసుకున్న తర్వాత జనవరి నుంచి కాయడం జరిగింది, మార్చికి ఈల్డింగ్ రావడం జరిగింది చాలా మటుకు. మనకు ఈసారి మనకు పోయినసారి ఇంతకుముందు మిరప పెట్టిన ప్రతి ఏడాది జనవరి నుంచి ఈల్డింగ్ రావడం జరిగింది. ఆ ఏడు కాస్త లేట్ అయినా కూడా మార్కెట్కి వస్తున్నాయి అన్నమాట. సరుకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా కానీ మార్కెట్కి వచ్చేపట్టుకు తొలుత రేట్స్ అయితే ఉండడం జరిగింది. ఆ ఏడాది 2022లోన మనకు ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్ వరకు మార్కెట్ రైజ్ అవ్వడం జరిగిందనమాట. అది ఒక 100లో కాదు 1000లో మనకు పలకడం జరిగిందనమాట. కొన్ని వెరైటీస్ అయితే లక్షల్లో కూడా పలికినాయి.
ఎందుకంటే విత్తనాలు డబ్బీకాయలు కడ్డీకాయలు కూడా ₹1,00,000 కూడా పోవడం జరిగింది. అంటే విత్తనాలకు సంబంధించింది ఒకటే, మిగతా రేట్స్ అన్నీ ఎప్పుడన్నా కానీ డౌన్లోనే ఉంటున్నాయి. మనకు 5531లు, ఈ షార్కులు, గుంటూరు, కర్నూలు డీడీలు, ప్రతి ఒక్కటి నంబర్ 5లు, మనకు సూపర్ 10లు, ప్రతి ఒక్కటి ఓపీ వెరైటీలు కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి ఆ ఏడు లేచి కూర్చున్నాయి. లేచి కూర్చున్న తర్వాత చాలామంది సాగు చేయడం జరిగింది. 2023లోన ఈ మిరప ధరలు చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిన స్టూడెంట్స్ కూడా వచ్చి మిరప సాగు చేసినారు. మా ఏరియాలోనే కాదు, ప్రతి ఒక్క ఏరియాలోన తన కొడుకులు మనకు గుత్తకిచ్చిన చేనులు కూడా, అంటే కౌలుకు చేసుకున్న రైతు కూడా, ఆ కౌలు చేసుకున్న రైతు కూడా మళ్ళీ ఇచ్చిన రైతు, అంటే ఆయన భూమి ఉంటుంది, సొంత భూమి, ఆయన సొంతంగా కౌలుకు ఇచ్చిన రైతు కూడా మళ్ళీ సాగు చేసినారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలా చాలామంది ప్రతి ఒక్కరు, అంటే పనికి పోయే ప్రతి ఒక్కరు, అంటే కూలీ చేసుకునే ప్రతి ఒక్క రైతు కూడా సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకు దరిదాపు 7-7.5 లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగింది 2023లో. ఎందుకంటే చాలామంది ఎక్కువ సాగు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రకం, అంటే ఈ సీడ్ అని లేదనమాట, ఏది రేటు ఉన్నా కూడా మిర్చి అంటే బంగారం అన్నట్ల బంగారుకు మించి పోయిందనమాట. అప్పుడు తులం బంగారు వచ్చేసి 53,000, బాగా చూసుకోండి 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు వచ్చేసి 76,000. ఇదే పరిస్థితే ఉంటుందిలే మనకు మిర్చి అనుకొని చాలామంది ఏసీలలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే 70-75,000 డబ్బీ పలికిన, కడ్డీ 60-65,000 పలికిన, చాలామంది 70 కూడా పోయి ఉండొచ్చు. 2043 కూడా మనకు 50-55,000, 60,000 పలికిన రేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక 5531లు, మనకు తేజాలు, కర్నూలు డీడీలు ప్రతి ఒక్కటి 20,000 నుంచి 30-35,000 పలికిన అవకాశం కూడా ఉంది. అంటే దాని డిమాండ్ బట్టి 30 లోపల ఎంతన్నా పలికిండొచ్చు. 28,000 వరకు ఒరిజినల్ రేట్స్ అయితే నడిచినాయి తేజాకు కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు ఇదింతా ఎందుకు మాట్లాడుతున్నానంటే బాగా అర్థం చేసుకోండి. ఆ ఏడాది పెట్టిన రైతులు కూడా, మన సబ్స్క్రైబర్స్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా స్టాక్లు అలాగే నిలబడిపోయినాయి. ఎందుకంటే అప్పటి నుంచి సగానికి, అంటే వాళ్ళకు 28,000 అడిగితే వీళ్ళు 10,000కి ఇప్పుడు అడుగుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఆ స్టాకులు కూడా అమ్మడం లేదు. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు ఏరియాలోనే గత 10 రోజుల కింద రిపోర్ట్ ఏమని వచ్చిందంటే 25 లక్షల సరుకు అయితే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోన ఉంది అని చెప్తున్నారు అనమాట. ఏసీ మిర్చి నిల్వ చేసుకున్నారని. ఇప్పుడు వరకు అయింది కూడా మనకు వారం అంతా అమ్మినా కూడా 1,00,000-1,50,000 అయితే ఎక్కువగా అమ్మటం లేదు. వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చే ఫిబ్రవరిలోన ఈ కొత్త స్టాకులు అనేవి రాబోతున్నాయి, మీరు ఏసీలో పెట్టుకున్న తేజ తాలు కానీ తేజ కాయలు కానీ అమ్మేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి కూడా వచ్చి మళ్ళీ మార్కెట్లలో పడితే ఉన్న నిల్వ శాతం చాలు, ఇవి కొత్త వచ్చినాయంటే మార్కెట్ తట్టుకోలేకపోతుంది. డైలీ 1,00,000 నుంచి 80,000 బస్తాల లోపలైతే రావడం జరుగుతుంది. ఈ వచ్చే మార్కెట్ అయితే అనుకుంటున్నాము. ఈ తేజ కానీ ఇవన్నీ కానీ అమ్మేసుకోండి అని అయితే చెప్తున్నారు. వీళ్ళ ఎనాలిసిస్ ప్రకారం నేను కనుక్కున్నది ఏమిటంటే 341 కానీ 355 కానీ ఇవి కారానికైతే బాగా నడుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 341 కానీ తేజ కానీ మనకు ఈ 5531 కానీ కారానికి ఎక్కువగా పోతున్నాయి, కారపుళ్ళకి. ఇవి అందువరకు లోకల్ మార్కెట్ ఎక్కువగా ఉందన్నమాట. లోకల్ మార్కెట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు 14 నుంచి 15,000 అయితే పోవడం జరుగుతుంది. అదే ఒరిజినల్ థమ్సప్ కలర్ ఉండి కార్పెంట్ కలర్ ఉంటే మనకు 14 నుంచి 17,000 అయితే తేజాలకైతే పోతుందన్నమాట. ఇప్పుడు తేజాలు అంటే అందరివి ఒకటే తేజాలు ఉండవు, బాగా గుర్తుపెట్టుకోండి. బ్లేజ్ కంపెనీ ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా తనకు నచ్చిన సీడ్స్నే తనకు నచ్చిన రైతులకు ఫాలోవర్స్కి అందించడం జరిగిందనమాట. ఎందుకంటే తేజాకు అంత డిమాండ్ పెరిగింది పోయినసారి సీడ్స్. ఎందుకంటే అన్నీ గత 2 నెలల నుంచి తేజాకు డిమాండ్ ఉన్నాయి, ఈసారి డిమాండ్ తగ్గింది. ఎందుకంటే అది మా రేట్లు లేనప్పుడు కూడా 20,000 తగ్గదు కదా అని చాలా మంది, మనకు మద్దతు ధర ఉంటుందన్న నెపంతో చాలామంది సాగు చేయడం జరిగింది. తేజాకు కూలీల వ్యయం ఎక్కువ అనమాట, ఎందుకంటే ఎక్కువగా కాపు కాస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేపాటికి తేజాకు కాదు ప్రతి ఒక్క సెగ్మెంట్కి తాలుకాయ సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే మచ్చలు ఏర్పడడం, మనకు ఈ వర్షము లేక ఈ చలి మంజు ప్రభావం ఉండడం వల్ల మనకు నవంబర్ నుంచి మచ్చల శాతం ఎక్కువగా పడుతుందన్నమాట. మనకు డ్రై సిచ్యువేషన్ లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇప్పుడు కూడా అక్కడెక్కడ మనకు కాస్త కూస్తో వర్ష సూచనలు అయితే ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లోన మనకు ఈ ఏసీ అయితే అమ్ముకునేకి అవకాశం చేసుకోవాలి. ఎందుకంటే గత 2 నెలల నుంచి పెట్టిన రైతులు అవి ఇంకా మార్కెట్ ఎండ్ అయిపోతుంది అనమాట దానికి. ఎందుకంటే 3వ ఇయర్కి వచ్చేపటికి ఏసీ వాళ్ళు తీసేసుకోవాల్సిందనమాట. మళ్ళీ కొత్త స్టాక్లు అయితే పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే దాన్ని పెట్టుకున్నా కూడా మనకు బాడీలు కూడా గిట్టవన్న నెపంతో చాలామంది అమ్మేసుకోండి అని అయితే చెప్తున్నారు. మీరు కూడా మీ తేజ తాలు కానీ తేజ కానీ 5531 కానీ ఏ సీడ్ ప్రతి ఒక్కటి సూపర్ 10 కానీ ఓల్డ్ స్టాకులు ఉంటే
ఫస్ట్ ఎత్తేసుకోండి. ఎందుకంటే చాలా మటుకు ఈ కొత్త వచ్చిందనుకో డిమాండ్ తగ్గుద్ది. మనం పాత వాటికి డిమాండ్ ఎప్పుడు వస్తుందంటే గిన పూరా ఎత్తిపెట్టాలి. మిర్చి ఈ సంవత్సరం మనకు పెరిగే సూచనలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన కళ్ళల్లో అమ్మేసుకుంటే మంచిదనేవైతే నా అభిప్రాయం. ఎందుకంటే ఉన్న రేట్స్కి అయితే చాలు, ఇంతవరకు ఇబ్బంది పడింది చాలు రైతులు. ఎందుకంటే చాలామంది పెట్టిన పెట్టుబడికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట. ప్రతి ఒక్కటి షార్కులు కానీ, డీడీలు కానీ, కర్నూలు డీడీలు కానీ, మనకు 5531లు, 355లు సీడ్ సెగ్మెంట్లో ఏదైనా కానీ సాగు చేసిన రైతు సంవత్సరం మనం అమ్ముకున్నట్లయితే ఉన్న డబ్బునైతే రొటేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అదృష్టాన్ని ఆశిస్తున్నాం కానీ ఉన్నదాన్ని మనం అమ్ముకోలేకపోతున్నాం. అదృష్టానికి తలుపు కొడుతుంది కదా, దాన్ని ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. మద్దతు ధర ఎప్పుడు వస్తుందంటే గిన మనకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతానికి డిమాండ్ ఉండే రైతులు అయితే ఎక్కడ లేదు. మనకు ఆన్లైన్లో ఇప్పుడు సెల్ అనేది చాలా మటుకు చేతిలో అర ప్రపంచం అనమాట. అంటే అర్ధ ప్రపంచం కాదు, ఫుల్ ప్రపంచమే చూస్తున్నారు. మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లుగానే అర చేతిలోనే మనకు చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి తెలుసు మీ రేట్లు ఏ విధంగా ఉంటాయి, పంట ఏ విధంగా ఉంటుంది. ఈ రోగాల గురించి అయితే తెలియదు కానీ ఫస్ట్ రేట్లు చూసుకొని మనము మిర్చి సాగు చేయడం జరుగుతుంది. విత్తన ఎంపిక అనేది చాలా గుర్తింపుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోన అందరికీ పెయిడ్ ప్రమోషన్లు అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఏ విత్తనాలు అన్నా కానీ మాది బాగా కాస్తుంది అయినా కూడా మనకు ఈ ప్రస్తుతానికి జనరేట్ అయ్యే అంటే ఈ ఇంత హీల్డింగ్ వస్తుంది, ఇంత ధర అయితే నిర్ణయించినాం అనేది రైతులకైతే ఎక్కడ లేదనమాట. ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్ ఎక్కడ లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోకల్ ఎక్స్పోర్ట్ అయితే ఉంది కానీ పైకి పంపించడానికైతే ఎక్స్పోర్ట్ లేదు. ఎందుకంటే సరుకు ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండాలంటే మిర్చి తక్కువ సాగు చేయాలి. చాలామందికి ఇది అలవాటు అయిపోయింది అనమాట. చాలామంది పోయినసారి పెట్టిన రైతులైతే ఈసారికి 3.5 నుంచి 4 లక్షల హెక్టార్లు అయితే సాగు చేయడం జరిగింది చాలామంది. దాంట్లో కూడా పోయి 1 లక్ష హెక్టార్లు పోయినా కూడా మనకు 2 నుంచి 3 లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగిందనమాట. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఏరియాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక మనకు మధ్యప్రదేశ్, ఈ గుజరాత్, ఈ చైనా ఇవన్నీ సంబంధించినవి అయితే కాదు ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే అవి వచ్చేటట్లుంటే ఈ పాటికి రావాలి గుంటూరుకి కానీ ఇక్కడికి కానీ. 2043లు కూడా చాలా మటుకు ఎందుకు తక్కువ పోతున్నాయి అక్కడ గుంటూరు ఏరియాకి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ ఈ కారానికి సంబంధించిన వ్యాపారస్తులు చాలా తక్కువగా ఉన్నారన్నమాట. బాగా చూసుకోండి మీరు. 2043 కూడా అక్కడ 12 నుంచి 14,000 పోవడం లేదు. ఇక్కడ ఇదే బ్యాడీలోనే 14,000 అయితే పోతున్నాయి. 14-15,000 లోపల అయితే కొత్తవి అయితే గిన. మనం కొత్తవి కూడా ఇప్పుడు ఏసీలు వచ్చినట్టు కూడా మనకు ఏసీలు కానీ కొత్తవి కానీ ఎప్పుడెప్పుడు అమ్మేసుకోండి. ఎందుకంటే అదృష్టానికైతే మనం నోచుకోలేదు. ఇంకా మనకు నోచుకోవాలంటే గిన ఫస్ట్ మనము చాలామంది 10 ఎకరాలు సాగు చేసే రైతులు 2-3 ఎకరాలు మిర్చి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి. వేరే ఉద్యానవన పంటలు అయితే సాగు చేసుకున్నట్లయితే మనం లాభపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే మిర్చి పెడితే కోట్లు వస్తాయన్న నెపంతో చాలామంది ఆ కోటికే ఆశిస్తున్నాం. వచ్చే ₹1,000 కానీ ఖర్చు లేనివి అనమాట. మనకు ఉద్యానవన పంటలు కానీ విత్తన ఖర్చు తక్కువ, మనకు నీటి ఖర్చు తక్కువ, మందు ఖర్చు తక్కువ అవుతాయి అనమాట. ఇదే మిర్చి సాగు చేసినట్లయితే 20 రౌండ్లు, ఒక రౌండ్కి వచ్చేసి ఎకరానికి 3 నుంచి 4,000 మనము వ్యయం అయితే అందించాల్సి ఉంటుంది. ఒక ఆకుల మీద స్ప్రే చేసే మందు ఒకటే అనమాట. ఇంకా నేల మందులు, నీళ్ళు కట్టే ఖర్చులు, కలుపు కూలీలు ఎన్ని అవుతాయనేది ఆలోచన చేసుకోండి. చాలామంది ఇదే సెగ్మెంట్లోనే వెళ్తున్నారు అనమాట. బాగా గమనించండి. మీరు కానీ ఎవరన్నా కానీ మనం కానీ మిర్చి ఎంత మనం అనుకూలం అవుతుందో అంతే పెట్టుకోవాల్సిందనమాట. చాలామంది రైతులు దిట్టలు ఉన్నారన్నమాట. కొన్ని వేల ఎకరాలు సాగు చేసిన రైతులు కూడా ఈసారి చాలామంది నష్టపోయి భూములు అమ్ముకున్న పరిస్థితికి వచ్చేసినారన్నమాట. ఎందుకంటే మిర్చి ఒకటే కాదు, మనకు ప్రధాన పంటలు చాలా మటుకు ఉద్యానవన పంటలు ఉన్నాయి, వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి. వాణిజ్య పంటలు అంటే పత్తి, మిర్చి ఇవి ఒక్కటే కాదు, చాలా మటుకు పసుపు ఇలా కూడా ఉన్నాయి. అల్లం, మనకు కరివేపాకు ఇవి కూడా మనం వాణిజ్య పంటల కింద లెక్కేయచ్చు. ఎందుకంటే డైలీ మార్కెట్కి వెళ్తున్నాయి. ఇప్పుడు చాలా మటుకు టమాటా సాగు చేసిన రైతులు కూడా నష్టపోలేరు. ఎందుకంటే తక్కువ పెట్టుబడి. ఎందుకంటే అది వస్తే గిన ₹2 మనకు ఏదైనా కానీ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువగా అదే సాగు చేస్తున్నాం. డిమాండ్ లేని సీడ్ సాగు చేసుకోవాల్సిందనమాట. ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది ఏమంటే ఏదైతే డిమాండ్ తగ్గుందో అప్పుడు సాగు చేయాలి. చాలామంది ఉల్లికి రేట్ వచ్చింది అనుకోండి, ఉల్లి పంటకు, ఉల్లిగడ్డలకి అదే పంట తీసుకొని పోయి వేస్తారు. అదే విత్తనాలు ఎంత ఉంటుంది ప్యాకెట్, దాని మీద ఎక్స్పైరీ డేట్ అయినా కూడా వాళ్ళు అమ్ముతున్నారు. 800 ఉండే ప్యాకెట్ 1,500 అమ్ముతారు. ఎందుకంటే అప్పుడు రేట్లు పెరగడం వల్ల. ఒక ఏడాది చూశాను 2022లోన, అంతకుముందు ఏడాది 2019లో కావచ్చు, 2043 1,50,000 2 లక్షలు సీడు. అదే సీడు ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఉంది, 60,000 ఉంది. ఎందుకు రైతులు మనము ఒకరినొకరు చూసుకొని పెట్టుకోవడం వల్ల. అందుకే రైతులు చాలా మందికి నష్టపోతున్నామండి. బాగా గమనించండి.
మీరు కూడా పంట సాగు చేసేటప్పుడు ఏదైతే డిమాండ్ తక్కువ ఉందో దాన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అది రైతుకైతే గైడెన్స్ లేదనమాట. మన రైతుల్లోన ఒకరి చెప్తే వినే రకాలు అయితే లేరనమాట. ఒక గొర్రె పోయిందంటే మనం 10 గొర్రెలు పోతున్నామన్నమాట. మేక తెలివైతే మనకు లేదు. ఎందుకంటే నేను కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అంతే అనమాట. మనం తెలుసుకోవాల్సింది అనమాట. సీడు ఈసారి డబ్బీకి రేట్ వచ్చింది అనుకోండి, అదే పెడుతున్నాం అనమాట. అదే మనకు అనుకూలమైంది, మన ఏరియాలో ఏది పండుద్ది అనేది బాగా గైడ్లైన్ చేసుకొని మట్టి పరీక్షలు చేసుకొని మనం సాగు చేసే అవకాశం అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది, నేనైతే మాట్లాడుతున్నానని కాదు, నాకు బాధ ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది ఎంత చెప్పినా వినటం లేదే. మనకు రేట్స్ గురించి ఎవరికి అవగాహన అయితే ఉండదండి. ఎందుకంటే మార్కెట్ ఒకరోజు లేసుద్ది తగ్గుద్ది. మనం నిర్ణయం తీసుకోవాల్సింది ఏమంటే, మన సరుకు ఎప్పుడైతే అమ్ముకున్నామో మనకు డబ్బులు ఇంట్లోకి వచ్చినాయో అది గుర్తింపు. కానీ వాళ్ళకి ఎవరికో వచ్చింది మనకు రాలేదని బాధపడొద్దండి. ఎందుకంటే ఎవరు నష్టాలు కానీ లాభాలు కానీ మనం గడించలేము. ఎవరి నష్టం వాళ్ళు పూడ్చుకోవాల్సిందే, ఎవరి లాభం వాళ్ళని తీసుకోవాల్సిందే అనమాట. అందుకే మిర్చి ఎంత తగ్గించుకుంటే అంత మేలు అవుతుంది ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే తగ్గించుకుంటే కాస్త కూస్తో డిమాండ్ ఉంటుంది. దానికి పెట్టుబడి తగ్గించి మనకు ఒక ఎకరానికి 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకునే అవకాశం అయితే ఏర్పడుతుంది అనమాట. చాలామంది ఈసారి ఏది డిమాండ్లోకి వస్తుందో అదే కొంటారనమాట. అది ఏమవుతుంది, చాలామంది అందరూ అదే వేయడం వల్ల డిమాండ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈసారి తేజాకి ఈ 341 355 బాగానే ఉందన్నమాట రేటు. ఎందుకంటే ఇవే తీసుకొని పోయి సాగు చేస్తారు. అంటే ఆల్మోస్ట్ నేను ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. ఏమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ఎందుకంటే నా సూచన మేరకు నేను రైతులకు ఏం అందియాలనుకున్నానో అదే అందిస్తున్నాను. నేను చాలామంది కాంటాక్ట్ అయ్యి నేను తెలుసుకొని వీడియో చేయడం జరిగింది. నాకైతే ఏ పెయిడ్ ప్రమోషన్లు అయితే ఉండవు. రైతుకి మంచి జరిగితే చాలా అనుకున్నాను. ఎందుకంటే ఏసీలలో పెట్టి మనకు చాలామంది నష్టపోతున్నాము. చాలామంది 2 ఏళ్ళ సరుకు కూడా అమ్మలేరు. ఎందుకంటే మిర్చి ఖర్చుతో కూడుకునేది. ఎకరానికి 2 నుంచి 3 లక్షలు వ్యయమైతే అవుతుందన్నమాట. మనం క్వింటాలు తీసుకొని వచ్చి మందులు విత్తడం కానీ, అదే చెట్టు మనం ఎంత ఎత్తుతామో అంత తీసుకోలేదనమాట. ఎంత కావాలో అంత మోతాదులోనే మనం తీసుకోవాలి. ఇది కూడా అంతే, ఎంత మోతాదులో పండియాలో అంత మోతాదులో పండించినట్లయితే మనకు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈసారి పప్పు శనగకు రేట్లు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే పప్పు శనగ సాగు చేసిన రైతులు లేరు. ఎందుకంటే అదింత సాగు చేయడం జరిగిందనమాట. అందుకే దాని కాస్త కూస్త మద్దతు ధర అయితే లభిస్తుందనమాట. మనకు మద్దతు ధర లేదు. ఎందుకు? ప్రభుత్వాల గురించి కాదు, మనం కూడా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నేనొకటే చెప్తేనే ప్రభుత్వాల మీద అయితే డిమాండ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు సాగు చేయొద్దంటారు. మనకు తెలంగాణలో వరి సాగు చేయొద్దంటారు. ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే ఇవి వరి ధాన్యం ఎక్కువ ఉందని, ఈసారి బియ్యానికి రేట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పోయినసారి వరి ఎక్కువగా పండలేదన్నమాట. ఈసారి వర్ష ప్రభావం బాగుంది. పోయినసారి వర్ష ప్రభావం లేదు. వర్ష ప్రభావం చూసి సాగు చేసుకోండి ఎక్కడన్నా. కానీ అది లేకుండా నేను ఇదే సాగు చేయాలని కంటెంట్ పెట్టుకున్నట్లయితే మనం రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట. ముఖ్యంగా ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే పూర్తి వీడియోని అయితే చూడండి. ఉంటాను మరి మరొక వీడియోతోన. ఈ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు, అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఉంటాను మరి మరొక వీడియోలోన. జై హింద్, జై జవాన్, జై కిసాన్.